ప్రో కబడ్డీ లీగ్ 2014లో స్టార్ట్ అయింది. 2014 నుంచి ఇప్పటి వరకు 11 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 11 సీజన్స్లో ఎవరెవరు ఛాంపియన్స్ అయ్యారు, ఎవరెవరు రన్నరప్గా నిలిచారు అనే కంప్లీట్ జర్నీని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. పీకేఎల్ ఫస్ట్ సీజన్లో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్కి మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ యూ ముంబై చేరుకున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ సెన్సేషనల్గా యూ ముంబై మీద 35-24 స్కోర్తో గెలిచి ఫ్యాన్స్ని ఇన్స్పైర్ చేశారు. సీజన్ 2లో యూ ముంబై తన రివెంజ్ తీసుకుంటూ బెంగళూరు బుల్స్ మీద 36-30 మార్జిన్తో తన ఫస్ట్ టైటిల్ సాధించారు. సీజన్ 1లో రన్నర్గా నిలిచిన ఈ టీం ఇప్పుడు కప్ గెలిచింది. సీజన్ 3లో యూ ముంబై మరోసారి ఫైనల్కి వచ్చింది. కానీ పట్నా పైరేట్స్ ధైర్యంగా 31-28తో యూ ముంబైని ఓడించడం జరిగింది. పట్నా పైరేట్స్కి ఫస్ట్ టైటిల్ వచ్చింది. సీజన్ 4లో పట్నా పైరేట్స్ మరోసారి ఫైనల్కి వచ్చింది. ఫైనల్లో జైపూర్ మీద 37-29 స్కోర్తో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సాధించింది. అప్పట్లో పట్నా పైరేట్స్ టీం అన్స్టాపబుల్ అని చెప్పొచ్చు. సీజన్ 5లో 4 కొత్త టీమ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ సీజన్లో కూడా పట్నా పైరేట్స్ మ్యాజిక్ కంటిన్యూ అయ్యింది. గుజరాత్ జైంట్స్ మీద 55-38 స్కోర్తో హ్యాట్రిక్ టైటిల్స్తో ఫ్యాన్స్కి మంచి మెమరీస్ క్రియేట్ చేసింది. గుజరాత్ జైంట్స్ బ్రాండ్ న్యూ టీం అయిన డెబ్యూ సీజన్లోనే ఫైనల్కి వచ్చేశారు అనేది హైలైట్ పాయింట్. తర్వాత సీజన్ 6లో బెంగళూరు బుల్స్ మ్యాట్ మీద అదరగొడుతూ గుజరాత్ జైంట్స్ మీద 38-33 మార్జిన్తో ఫస్ట్ ఎవర్ ట్రోఫీ గెలిచారు. గుజరాత్ జైంట్స్కి వరుసగా 2 సార్లు ఫైనల్స్లో హార్ట్ బ్రేక్ అయింది. సీజన్ 7లో 2 కొత్త టీమ్స్ ఫైనల్కి వచ్చాయి. బెంగాల్ వారియర్స్ దబంగ్ ఢిల్లీ మీద 39-34 పాయింట్స్తో ఛాంపియన్స్ అవ్వడం జరిగింది. బెంగాల్ వారియర్స్కి కూడా ఫస్ట్ ట్రోఫీ వచ్చింది. సీజన్ 8లో ఫైనల్ మ్యాచ్ పట్నా పైరేట్స్ అండ్ దబంగ్ ఢిల్లీ మధ్య చాలా టైట్గా జరిగింది. ఎండ్ టైం అయ్యేసరికి 37-36 పాయింట్స్ ఉన్నాయి. 1 పాయింట్ తేడాతో దబంగ్ ఢిల్లీ తన ఫస్ట్ ఎవర్ పీకేఎల్ ట్రోఫీ గెలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరిగింది అని చెప్పొచ్చు. సీజన్ 9లో ఫైనల్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరియు పునేరి పల్టన్స్ మధ్య జరిగింది. జైపూర్ వన్స్ అగైన్ 33-29 మార్జిన్తో సెకండ్ టైటిల్ని క్యాప్చర్ చేశారు. పునేరి పల్టన్స్కి ఫస్ట్ ఫైనల్ హార్ట్ బ్రేక్ అయింది. సీజన్ 10లో హర్యానా స్టీలర్స్ ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది. సీజన్ 10లో పునేరి పల్టన్స్ సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఫైనల్కి రీచ్ అయ్యి హర్యానా స్టీలర్స్ మీద 28-25 స్కోర్తో ట్రోఫీ గెలిచింది. పునేరి పల్టన్ తన ఫస్ట్ టైటిల్ అందుకుంది. మరి లాస్ట్ సీజన్ అంటే సీజన్ 11లో హర్యానా స్టీలర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్కి రీచ్ అయింది. ఈసారి పట్నా పైరేట్స్ మీద 32-23తో కంఫర్టబుల్ విన్తో తన ఫస్ట్ ట్రోఫీని లిఫ్ట్ చేశారు. ఈ 11 సీజన్స్ జర్నీలో చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్స్ క్రియేట్ చేసింది. ఒకరికి హ్యాట్రిక్ టైటిల్స్, ఒకరికి మెడిన్ ట్రోఫీస్, థ్రిల్లింగ్ లాస్ట్ మినిట్స్ ఫినిషెస్ అన్నీ పీకేఎల్లో ఫ్యాన్స్కి ఒక సెలబ్రేషన్ లాగా మారాయి. మరి ఈ సీజన్లో కప్ ఎవరు గెలుస్తారో అనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మీ ఫేవరెట్ ఫైనల్ ఏ సీజన్లో అనిపించిందో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.